అందరికీ నమస్కారం. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన కీర్తి టాక్స్లో. ముందుగా వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వల్లే సమస్త కోరికలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3,00,00,000 మంది అంటే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. మరి వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసి మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశి అంతరార్థం ఏంటంటే, ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదండి. ఉప ప్లస్ ఆవసం అంటే ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవత్ తత్వం బోధపడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైంది, మోక్షప్రదమైంది, అత్యంత పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం అంటే ఆదివారం, తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు. దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభుక్తము. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదు అనంటే, సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర అనే రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న ఒక యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించింది. ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకిష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిస్తారు.
మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజల పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి, నీవు ఎక్కడ ఉండాలో చెప్తాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. స్వస్తి.